ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. ఓహో, షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకయ్యా? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 క్వింటాల్ లడ్డు, 8 క్వింటాల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేనురా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రారా, నీ అబ్బరే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగ ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసాయి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి రావి? అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా నవ్వావు. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెను మటను తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకు తింటున్నారు? మీరు కాదురా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్. ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్, డార్లింగ్ గారు ఫోన్. పాస్పోర్ట్ పని అయిపోయింది. వీసా సంగతి చూడాలి. అజయ్, నువ్వు కరోనా నుంచి స్వప్నం తీసుకొచ్చిన జిప్సీ పోలీసులకు దొరికిపోయింది. రేయ్, మీకిక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది?
వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్ స్నిఫర్ డాగ్స్ ఆన్ ది వేలో ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే? స్వప్న, ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. దొరికిపోయేలా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? హా? చెప్తావా నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే ఏంటి కదా? ఆశ, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? హా? చెల్లెలేని అక్కైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు. ఎవరా స్వప్న? అది స్వప్న. స్వప్న, ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్. మీరిద్దరూ వెంటనే డాబా మీదకి పారిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థ్యాంక్స్ లాలీపాప్. సార్ కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఈ ఏరియాలో జిప్సీని వదలాడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమీ ఆపద్దు. కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే? ఓకే సార్. అరే నువ్వు ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు, అదేరా వాళ్ళు నీకు సేఫ్ అయింది. మావా, డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే, అమ్మాయి సేఫే కదా? సేఫ్. రేయ్ ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకరా, వద్దురా ఇంట్లో పెట్టదురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్టబట్టి సరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడరా? స్వప్న, అరిగో త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే, అలాగే రా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయే. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఏమన్నా బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంట. అయినా మందరం మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు అంత స్కూల్కి వచ్చేసాయి. స్కూల్ కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ ఏ లాలి పాపా? ఏ మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ లాంటి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య నాన్రా. Yes! ఆశ ఎట్రా రా. నేను రాను. లాలీపాప్ ఆగో. ఆగో. లాలీపాప్.
ఏంట్రా ఏమైందంటావు? వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావుంటే రేపేడు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావు, బట్ ఇవాళ మాత్రం ఏడకూడదు. ఓసారి అది చూడు. డేట్ ఆఫ్ బర్త్. సో ఇవాళ నీ పుట్టినరోజు. ఊదు. లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. హ్యాపీ బర్త్డే. ఇది ఎవరి కోసం తెచ్చు?